అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు మద్యం స్కామ్లో A34గా ఉన్నటువంటి వెంకట్ నాయుడు ఆయన కొన్ని కోట్ల రూపాయల డబ్బులను బాక్సుల్లో సర్దిస్తూ వాటిని లెక్కేస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది. ఏదైతే సిట్ ఆయన ఫోనుని రిట్రైవ్ చేస్తే ఆయన డిలీట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ రీస్టోర్ చేస్తే వాటిల్లో ఇదొక వీడియో వచ్చింది. అయితే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. అంటే వాళ్ళ పార్టీకి ఫస్ట్ ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, ఏది పెట్టినా దీంట్లోనే వేస్తారు. ఈ అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు ఏం రాశారో చూడండి. లిక్కర్ అక్రమ కేసులో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన NCBN నియమించిన సిట్, చంద్రబాబు నాయుడు గారు నియమించిన సిట్లో సాక్ష్యాలతో సహా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడంట. ఎలాగా? 2023 మే నెల నాటికి 2000 రూపాయల నోట్లు రద్దు అని వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. 2000 రూపాయల నోట్లు రద్దు అని ఇప్పటి వరకు RBI చెప్పిందా? ఒకవేళ చెప్తే ఆ ఫోటోలు ఏమన్నా ఉంటే దయచేసి పంపండి. ఆర్డర్ కాపీ ఏమన్నా ఉంటే ఒకసారి చూసి తరిస్తాం మేము. కానీ 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో 2000 నోట్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నట్టు వీడియోను ఎల్లో మీడియాకి వదిలి దొరికిపోయిన చంద్రబాబు సిట్. ఇక్కడ ఎన్నికల్లో పంపడానికే డబ్బుల్ని ఇట్లా అట్టపెట్టులో వేస్తారని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఆ మనిషి వెంకట్ నాయుడు కాదు, చెవిరెడ్డికి వెంకట్ నాయుడికి సంబంధం లేదు అని చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వెంకట్ నాయుడు ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా చాలా బయటకు వచ్చినాయి కాబట్టి, కేవలం మేము ఏది చెప్పినా నమ్మే గొర్రెలు ఉన్నారు ఇంకా 40%, మాకు 39% ఓట్ బ్యాంక్ వచ్చింది. వాళ్ళకి మేము ఏది చెప్తే అదే వేదం, మేము అబద్ధం చెప్పినా వాళ్ళకి ఇష్టమే, మేము నిజం చెప్పం అసలు ఎట్లాగూ అనే ధోరణిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. లిక్కర్ అక్రమ కేసులో ఆధారాలు లేకనే కదా చంద్రబాబు ఈ పిల్లి మొగ్గలంట. అసలు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకట్ నాయుడు సంవత్సరం ఆదాయం 5 లక్షలు కూడా లేదు. 2022-23లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే దానిలో ఆయనకి సంవత్సరం మొత్తం మీద వచ్చిన ఆదాయం 4,95,000 రూపాయలు. ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరిగే వీడియోలు బయటకు వచ్చినాయి. ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడో ఒక ఎర్రబొగ్గున్న కారులో మళ్ళీ ఎక్కే వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. సంవత్సరానికి 4,95,000 సంపాదించే వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో ఎలా తిరుగుతాడండి? ఆ వీడియోలు ఎలా తీసుకుంటాడు? ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎలా లెక్క పెడతాడు? ఒకసారి నిజంగా వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి ఏఐని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే 2000 రూపాయల నోట్లన్నీ రద్దయిపోయినాయా ఏంటి అనేది. ఇదిగోండి, భారతదేశంలో 2023లోనే 2000 రూపాయల నోట్లు రద్దయ్యాయని వైసీపీకి చెందిన సాక్షి ఛానల్ చెప్తుంది. దీనిలో నిజమెంత అని ఇక్కడ టైప్ చేశానండి. ఈ ఆన్సర్ వస్తుంది చూడండి. ఇదిగోండి చూడండి, 2023 డిసెంబర్ 29 నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.38% అంటే 3,56,000 కోట్లలో 9,330 కోట్లు మాత్రమే జనాల దగ్గర మిగిలిన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థకి మిగిలిన డబ్బంతా తిరిగి వచ్చింది. 2025 ఏప్రిల్ 1 నాటికి ఈ శాతం 98.21%కి పెరిగింది. అంటే ఇంకా 6,366 కోట్ల విలువైన నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి. ఇక్కడ RBI అనేది 2000 రూపాయల నోట్లు పూర్తిగా మేము రద్దు చేస్తున్నామని ఎక్కడ చెప్పలా. ఇప్పటి వరకు మీరు ChatGPTలో ఎత్తుక్కోండి, ఇంకెక్కడైనా అఫీషియల్ సోర్సెస్ ఉంటే ఎత్తుక్కోండి, చెప్పలా. కానీ ఉపసంహరణ చేసుకుంటున్నాం అని చెప్పింది. ఉపసంహరణ అంటే ఎందుకు చేసుకుంటున్నారంటే 2000 రూపాయల నోట్లకి వాడకం చాలా తగ్గిపోయింది. 2000 రూపాయల నోట్లు వాడేవాళ్ళు చాలా తగ్గిపోయారు. 500 రూపాయల డినామినేషన్ నోట్లతోటే వాళ్ళ పనులన్నీ మ్యాక్సిమం అయిపోతున్నాయి. ఆ ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లని మేము ఉపసంహరించుకుంటున్నాం, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పలానా డేట్లో తెచ్చివ్వండి. ఇప్పటికి కూడా మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే రోజుకి 20,000 రూపాయల డబ్బులు నువ్వు 19 RBI ఆఫీసుల్లో మార్చుకోవచ్చు. ఓకే, అయినా ఇది ఎన్నికలకే వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదే.
లోకేష్ గారు ఎక్కడ చెప్పలేదే, ప్రభుత్వంలో పెద్దలు ఎవరు అసలు దీని గురించి మాట్లాడట్లేదే. మీరు 2019 నుంచి అధికారంలో ఉన్నారు, 2019 నుంచి మీరు లిక్కర్ వ్యాపారం చేశారు. అసలు ఆ డబ్బులు ఏ నెల డబ్బులు, ఎవరి దగ్గర నుంచి వచ్చిన డబ్బులు? అప్పుడు 2000 నోట్లు చలామణిలో ఉన్నాయిగా. మరి మేము అనొచ్చు కదా, లండన్ వెళ్తా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు, దాంట్లో ఇండియాకి సంబంధించిన డబ్బులన్నీ పెట్టుకెళ్ళిపోయడం అనొచ్చు కదా. మీరు అంటున్నట్టు వాస్తవాలని జనానికి తెలియజేయండి. మీరు నిజంగా లిక్కర్ స్కామ్ చేయకపోతే వెంకట్ నాయుడు అనేవాడికి, జగన్మోహన్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పండి. మీరు ఆ మాట చెప్పే ప్రయత్నం చేయండి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీగా ఉన్న, జగన్మోహన్ రెడ్డికి బినామీ ఉన్న ఈ వెంకటేష్ నాయుడు ఒంగోలు పార్లమెంటుకి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ వేస్తే డమ్మీ నామినేషను వెంకటేష్ నాయుడు ఎందుకు వేశాడు అనే విషయానికి ఆన్సర్ చెప్పండి చాలు. ఆ ఒక్క విషయానికి ఆన్సర్ చెప్పండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోటి ఈ వెంకటేష్ నాయుడు ఎందుకు ఫోటోలు దిగాడు, ఎందుకు ఆప్యాయంగా పలకరించుకున్నారు అనేదానికి ఆన్సర్ చెప్పండి చాలు. ఏమీ లేకుండా ఊరికే అబద్ధాలు చెప్తా, జనాన్ని మోసం చేస్తా, ఇలా ఇంకా బురద జల్లే ప్రయత్నం, ఇంకా విష ప్రచారం చేసే ప్రయత్నం, ఇంకా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం ఎన్ని రోజులు చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు? 11 కోట్లు దొరికితే లోకేష్ గారి పేరు చెబుతారు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ కోట్లలో ఈ డబ్బుల కట్టలతోటి వెంకటేష్ నాయుడు దొరికిపోతే ఇది చంద్రబాబు నాయుడు సృష్టించిన ఏ వీడియో అని మాట్లాడుతుంటారు. ఇంత సన్నాసులేని వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. 2023 మే ముందు కదా ఇదంతా జరిగి ఉండొచ్చు కదా. ఇంత దారుణంగా మీరు మాట్లాడటం తప్పు. మనం ఏది చెప్పినా గొర్రెలు అంటారంటే ఎనరు. కొన్ని విషయాల్లో వాళ్ళు మారుతారు. మీరు 5 సంవత్సరాల అధికారంలో చేసినటువంటి అన్ని అరాచకాలని, అన్ని అక్రమాలని తీసి రోడ్డు మీద పెడితే, జనాలందరి ముందు గుడ్డలు ఎప్పదీసి పెడితే అరాచకాలనే, మీకు ఈసారి 39 కాదు, ఆ 3 ఈ 9 పోయిద్ది. గుర్తుపెట్టుకోండి. 151లో మధ్యలో 5 పోయినట్టు ఈసారి ఆ 39%లో 9 3 పోయిద్ది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం.